హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహేష్ చంటిని. ఈరోజు అయితే వైజాగ్ గజరాజపాలెంలో జరుగుతున్న ఫ్యాషన్ ఈవెంట్స్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఉన్న కలెక్షన్స్ ఎలా ఉందో ఏదో చూడాలని బయలుదేరాం. రోడ్లంతా ఫుల్ ట్రాఫిక్తో ఉన్నాయండి. ఇక్కడ లేడీస్ ఎక్కువగా ఉన్నారు. సో ఈవెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ లేడీస్ ఎక్కువ అయితే ఉన్నారు. జెంట్స్కి అంతగా చాలా తక్కువ మంది ఉన్నారు. సో చూద్దాం లోపల కలెక్షన్ ఎలా ఉందో ఏ విధంగా ఉన్నాయో చూసి మీకు నేను రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు లేనంత విధంగా అయితే రోడ్లు అయితే చాలా గందరగోళంగా ఉన్నాయి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇంకెందుకు లేట్, వెళ్దాం పదండి ముందుకు. ఇలా ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము గజరాజ్ ప్యాలెస్లోకి. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారని. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్, ఎంతమంది ఉన్నారు. సగం మంది అయితే ఫోటోలో బిజీగా ఉన్నారు. ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్లో బిజీ ఉన్నారు. మనం మాత్రం ఒక లుక్ వేద్దామని ముందుకైతే బయలుదేరాం. ముందుకు వెళ్తున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇందులో వెళ్ళడం. ఇప్పుడైతే నేను ఈ ప్యాలెస్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుంచి చూడడమే తప్ప. లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉంది. సెంట్రల్ ఏసీ గట్టిగా పెట్టాడు. ఇంకా క్వాలిటీ విషయానికి అయితే ఎలా ఉందో చూద్దాం. ముందు వెళ్ళగానే మనం జెంట్స్ వేర్లోకి వెళ్ళాం. జెంట్స్ ఎక్కడ ఫ్యాషన్ ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జెంట్స్ వేర్ కూడా జీన్స్లో నేనైతే 2-3 ఐటమ్స్ చూశాను. ఆ పెట్టిన ప్రైజ్కి ఆ క్వాలిటీకి అంతగా నాకైతే నచ్చలేదు. సో ఎక్కువసేపు అయితే అందులో లేవు. ఆ క్వాలిటీ ఏం నచ్చలేదు. ఉన్న మిగతా ఐటమ్స్ అయితే మనకి దాని గురించి ఏం తెలియదు. ఎక్కువ లేడీస్ మీద ఫోకస్ పెట్టారు. ఎక్కువ లేడీస్ ఐటమ్స్ ఎక్కువ పెట్టారు. సో అందుకోసం లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఇదిగో మా వాడు 24 గంటలు ఫోన్లో బిజీ అయిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఏం క్వాలిటీ ఏం బాగోలేదు. అందుకు వచ్చాం. కొంచెం బయట కలరింగ్ ఉంది కదా, చూసి వెళ్ళిపోదాం. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.